వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నా పేరు వాసాల సంపత్ కుమార్. నేను వాస్తు పరిశోధకుని. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే చెట్ల గురించి. మొక్కలు ఎక్కడ పెట్టాలి సార్ ఇంటి ఆవరణలో? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. ఒకళ్ళు ఈశాన్యంలో పెట్టవచ్చు అంటారు, ఒకళ్ళు పెద్దవి పెట్టద్దు, ఒకళ్ళు చిన్నవి పెట్టద్దు, నానా రకాలుగా చెప్తా ఉన్నారు సార్. యూట్యూబ్లో వీడియోలు ఆన్ చేస్తే మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయమంటా ఉన్నారు. ఈ మధ్య చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు దీని గురించే. ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రత మీద చాలామందికి ఒక అవగాహన వచ్చేసింది. ఏంటంటే వాళ్ళు దాన్ని ఆస్వాదించాలి, దాన్ని ఆచరించాలనే కుతూహలం ఈ మధ్య బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే చెట్లు పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అది చాలా మంచి పరిణామం, మంచి శుభ పరిణామమే. ఎందుకంటే అది మనకు మంచి చక్కటి ఆక్సిజన్ ఇస్తే దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అది ఓకే, గుడ్. అది చిన్న మొక్కల పెద్ద మొక్కల మొత్తానికి అది చిన్న ప్లేస్ ఉన్నా సరే చిన్న గార్డెన్ అన్న పెట్టుకోవడానికి చాలామంది అడుగుతూ ఉన్నారు. మనం ఎక్కడ పెట్టుకున్నప్పుడు వాస్తురీత్యా మనకు నష్టం జరగకుండా ఉంటుంది అనేది మెయిన్ ప్రధాన ఉద్దేశం. ఏంటంటే మనం ఇట్లా ఒక ఇల్లు ఉంది, ఈ విధంగా ఇల్లు, అది డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఏదైనా సరే ఈ ఇంటి భాగం ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు దీనికి మనం ఇంటి ఆవరణలో అది కాంపౌండ్ వాళ్ళు ఉత్తరం ఉందా, తూర్పు వైపు ఉందా, లేదా మొత్తం 4 వైపులు ఉందా, అది దానికి అనుకూలంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఏంటంటే మనం కాంపౌండ్ వాల్, ఇది ఈ విధంగా ఇంటికి కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు ఏంటిదంటే ఇది ఇటువైపు తూర్పు ఈస్ట్, ఇది నార్త్, వెస్ట్, సౌత్, ఇది నైరుతి, ఇది ఆగ్నేయము, ఇది వాయువ్యము, ఇది ఈశాన్యము. ఇప్పుడు ఇక్కడ మొక్కలు ఎక్కడ ఉండాలనేది ఎప్పుడు కానీ ఎత్తైన మొక్కలు, బరువైన చెట్లు సింపుల్, అది దాదాపు చాలామందికి ఇప్పటికే తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఈ పడమర పార్ట్, మన ఇంటి పడమర ఖాళీ స్థలానికి ఈ ప్లేస్ మొత్తంలో ఎక్కడ ఎత్తైన బరువైన చెట్లు పెట్టుకున్నా అది మనకు వాస్తురీత్యా ఎలాంటి దోషం ఉండదు. ప్రాక్టికల్గా కూడా ఈ ఒక ఇంటికి పడమర వైపు ఎత్తైన చెట్లు, ఇంటికంటే మించిన హైట్ ఉన్న చెట్లైనా సరే ఈ వైపు కానీ ఇటు దక్షిణం వైపు కానీ ఉన్న ఇళ్ళల్లో చాలా చక్కటి ఫలితాలే ఉంటాయి. అది ఇక్కడి వరకు కూడా ఈ మొత్తం ఇట్లా దక్షిణం, ఈ దక్షిణం వైపు కూడా ఇది లాభం చేసే విధంగానే ఉంటుంది. విన్నారా? ఇంతకంటే కొంచెం తక్కువ ఎత్తైన చెట్లు పెట్టాలనుకున్నప్పుడు ఈ ఇంటికి సగభాగం, మనం 30 ఫీట్లు ఉండని, ఇక్కడ నుంచి 50 ఫీట్లు ఉండని తూర్పు వాళ్ళు, దీన్ని సగం చేసుకొని ఈ సగభాగంలో కూడా మొక్కలున్నా కూడా లాభమే జరుగుతుంది. పెద్ద చెట్లు ఉన్నా కూడా నష్టం ఏం లేదు. అంటే ఆగ్నేయ భాగంలో పెద్ద మొక్కలు ఉన్నా కూడా ఇబ్బంది ఏం జరగట్లేదు. ప్రాక్టికల్గా కూడా కొన్నక్కల్లో మనకు వేప చెట్లు తూర్పు ఆగ్నేయంలా, ఇక్కడ కూడా సేమ్ ఇంటికి కూడా ఈ ఉత్తరం మధ్యస్థానం నుంచి ఇటు ఉత్తర వాయువ్యం వరకు ఇక్కడ కూడా మొక్కలు పెద్ద చెట్లు ఉన్నప్పుడు లాభమే జరుగుతూ ఉంది. వీలైనంత వరకు ఫస్ట్ ప్రియారిటీ కొన్నే చెట్లు పెంచుకోవాలి హైట్ అన్నప్పుడు మాత్రం కంప్లీట్గా ఈ పడమర ఖాళీ స్థలంలోనే ఏర్పాటు చేసుకోవాలి. లేదు అంటే దక్షిణ ఖాళీ స్థలంలో మనకు ఒకవేళ కనుక ప్లేస్ ఉంటే ఈ దక్షిణ ఖాళీ స్థలం వేసుకోవాలి. ఇదంతా ఫస్ట్ ప్రియారిటీ. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి ఈ మన పడమర వాయువ్యం పిల్లర్ నుంచి ఈ ఆగ్నేయ పిల్లర్ వరకు ఈ ప్లేస్ మొత్తం ఫస్ట్ ప్రియారిటీ. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ చెట్లు ఎత్తైనవి, బరువైనవి, బలమైన చెట్లు పెట్టాలన్నప్పుడు ఈ హెల్ షేప్, అంటే ఆగ్నేయ పిల్లరు, నైరుతి పిల్లరు, వాయువ్య పిల్లర్, చివరి పిల్లర్స్ నేను చెప్పేది ఇంటి లాస్ట్ గోడల గురించి, ఆ పిల్లర్లకు సమానంగా ఇక్కడ ఉన్నప్పుడు ఇదంతా ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఎంత పెద్ద చెట్లు ఎంత బరువైన అయినా. కానీ ఒక కండిషన్ ఏంటంటే, నేను ఈ మధ్యలో ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వాయువ్యంలో మొలిచిన చెట్టు వచ్చేసి క్రాస్గా పెరిగొచ్చి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఈ పారాపీట్ వాళ్ళను మొత్తం అంటుకొని కొన్ని రోజుల నుంచి ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ వాయువ్యం ఈ మూల ఈ చెట్టు రూపంలో ఈ వాయువ్యం పెరిగినట్టు అవుతుంది. ఎప్పుడు కానీ కాంపౌండ్ వాల్కు అంటుకొని చెట్లు ఉండొచ్చు. దాని మొక్కలు కానీ వేర్లు కానీ దాని కాండము కానీ దాని ఏదైనా సరే దాని కొమ్మలైనా సరే మనకు కాంపౌండ్ వాళ్ళకి అంటుకొని ఉండొచ్చు. కానీ అదే మొక్క వచ్చి మళ్ళీ ఇంటికి అంటుకొని ఉండొద్దు. దాని చెట్టు యొక్క మండ ఉంటాయి కదా, ఆ మండలు వచ్చేసి మన ఇంటికి అంటుకోవద్దు. అంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు వచ్చి మన పైన పారాపీట్ వాళ్ళకు స్లాబ్కు అంటుకున్నప్పుడు ఇది మళ్ళీ ఇటు పెరిగిన దోషం అయితే మనకు నైరుతి పెరిగిన దోషం, ఇక్కడ ఇది ఉత్తర వాయువ్యం పెరిగిన దోషం అయింది వాళ్ళ ఇంటికాడ. దీని ఫలితం వాళ్ళు కళ్ళతోని వాళ్ళు మనకు చెప్పడం కూడా జరిగింది. వాస్తవమే సార్, మీరు చెప్పే నష్టం మాకు జరిగింది అని ఒప్పుకున్నారు కూడా వాళ్ళు. కాబట్టి
కాంపౌండ్ వాళ్ళకు ఏ విధమైన పారే తీగవారే చెట్లైనా సరే, బలమైన చెట్లైనా కాంపౌండ్ వాళ్ళ మీద మొత్తం ఆనుకొని ఉన్న నష్టం ఏం జరగదు. అదే చెట్టు వచ్చి ఇంటికి ఆనినప్పుడు మాత్రం అది నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ కొమ్మలు కట్ చేసుకొని, ఆ మండలు కట్ చేసి మన ఇంటికి, మన నిర్మాణం ఏదైతే గృహము మనం నివసిస్తామో దానికి అంటుకోకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇది కంపల్సరీ నియమము. వినరా? సేమ్ మరి ఈ భాగం ఏం పెట్టాలి అంటే, ఈ తూర్పు మధ్యస్థానంలో మనం ఇక్కడ నుంచి తూర్పు మధ్యస్థానంలో నేను తులసి మొక్క గురించి కూడా చెప్పిన. చాలామంది అడుగుతూ ఉంటారు. ఈశాన్యంలో పెట్టుకున్నారు చాలామంది, పెద్ద పెద్ద గద్దెలు కట్టి ఈశాన్యంలో తులసి చెట్టు పెడతా ఉన్నారు. పెద్ద గద్దెలు లేకపోతే పెద్ద మార్బుల్తోని ఆర్సీసీతోని కడతా ఉన్నారు. దానివల్ల ఈశాన్యంలో బరువు, ఈశాన్యంలో నష్టమే జరుగుతుంది. వీలైనంత వరకు తూర్పు మధ్యస్థానము లేదా ఉత్తర మధ్యస్థానంలో మాత్రమే మీరు తులసి మొక్కను, తులసి గద్దెను, పెద్ద చెట్టు అయినా సరే దేన్ని ఇంటికి ఆనకుండా, కాంపౌండ్ వాల్ కానకుండా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోండి. ఇది లాభమే. ఈశాన్యంలో ఏం పెట్టుకోవాలంటే జస్ట్ చిన్న చిన్న పూల మొక్కలు లాంటివి మాత్రమే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాల్సినవి. ఏంటంటే బలమైన మొక్కలు కాకుండా చిన్న చిన్న పూల మొక్కలు లాంటివి, లేదు అంటే నేల మీద మనం కూరగాయలు మొక్కలైనా సరే, లేకపోతే కొత్తిమీర, పుదీనా, మెంతి ఈ విధంగా ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న అంటే ఎత్తైన, అంటే మన సింహద్వారానికి మించిన హైట్ పెరగకుండా, ఇక్కడ సింహద్వారం ఉంటే ఇక్కడ సింహద్వారం ఉన్నప్పుడు దీన్ని మించిన హైట్ పెరగకుండా వీలైనంత చిన్న హైట్ ఉండే మొక్కలు మనం ఇక్కడ ఎక్కడైనా సరే ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. వినరా? బలమైన వేర్లు వచ్చి దొడ్డుగా దాని కాండము దాని ఉన్నప్పుడు మాత్రమే అది మనకు ఈశాన్యంలో బరువు ఈ భాగం నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లేస్ మొత్తం ఈ ఇంటికి తూర్పు మధ్యస్థానం నుంచి మొదలు పెడితే ఉత్తర మధ్యస్థానం వరకు ఈ వైపు మనకు బలమైన చెట్లు కాకుండా, ఎత్తైన చెట్లు కాకుండా చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలు, గార్డెన్ లాగా ఈ మధ్యలో ఇట్లా కింద గ్రీనరీ, మంచి గ్రీన్ మ్యాట్ లాంటి దాన్ని గ్రాస్తో చేస్తూ ఉన్నారు కదా, అట్లాంటివి కూడా మొత్తం ఈ వైపు వేసుకోవచ్చు. నో ప్రాబ్లం. వినరా? ఫస్ట్ ప్రియారిటీ మాత్రము పడమర భాగము, దక్షిణ భాగము. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఈ ఆగ్నేయ భాగము. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి వాయువ్య భాగం. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి మించే ఎత్తైన చెట్లు, బలమైన చెట్లు, దొడ్డుగా ఉండేటి ఏం పెట్టద్దు. తీగవారే చెట్ల లాంటి ఏమన్నా ఉన్నా సరే అవి ఇంటికి అంటుకోకుండా చూసుకోవాలి. అవి పెద్ద పెద్ద చెట్లైనా ఏదైనా సరే మనము కట్టేదే ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు ఆ బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మన ఇంటికి రావద్దని. మనం ఇప్పుడు ఒక చెట్టు పెట్టినప్పుడు ఈ చెట్టు నుంచి మళ్ళీ ఇటు మన ఇంటికి అంటుకొని ఉంటే ఈ ప్రొటెక్టివిటీ అనేది తగ్గిపోతుంది దానివల్ల. కాబట్టి మన ఇంటికి చెట్లు అంటుకోకుండా గ్యాప్ ఇచ్చి పెంచే విధంగా ప్రయత్నం చేయండి. ఈ విధంగా పెట్టుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు ఏ విధమైన నష్టం జరగదు. ఈ విధంగా నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏర్పాటు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా నొక్కాలని నా యొక్క విన్నపం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.